హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యుఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఉన్న బౌద్ధ స్తూపాల సందర్శనకు వెళ్తున్నాం. జగ్గయ్యపేటకు తూర్పున ఉన్న ధనంబోడు మట్టి దెబ్బలలో 2000 సంవత్సరాలుగా పడి ఉన్న పురాతన బౌద్ధ స్తూపం యొక్క అవశేషాలను ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. పురావస్తు శాఖ వారు ఈ బౌద్ధ స్తూపాలను గుర్తించిన తరువాత ఈ బౌద్ధ స్తూపం నుండి సుమారు 14 శిల్పాలు వెలికితీశారని మనకి చరిత్ర చెబుతోంది. అప్పటికే ఈ శిల్పాలన్నీ కూడా విరిగిపోయి శకలాలుగా మాత్రమే మిగిలాయట. మంచిగున్న శిల్పాలను మొత్తం కూడా బౌద్ధుని అవశేషాలు భద్రపరచడం కోసం మద్రాసు మ్యూజియంకు తరలించారట. అయితే ఇక్కడ బయటపడ్డ శిల్పాల్లో నిలబడి ఉన్న బుద్ధుడి విగ్రహం అసాధారణమైందని చెప్తూ ఉంటారు. అది పాడైపోకుండా కనిపించడం వల్లనే కాదు, మిగిలిన వాటికంటే కూడా వయసు మరియు శైలి రెండింటిలోనూ కూడా భిన్నంగా ఉంటుందని చెప్తుంటారు. ఇది 6వ శతాబ్దపు పాత్రల్లో దాని తామర పునాదిపై ఒక శాసనాన్ని కలిగి ఉందట. నాగార్జునాచార్యుల శిష్యుడైన జయప్రభాచార్య సూచనల మేరకు ఈ చిత్రాన్ని రూపొందించినట్లు శాసనం యొక్క సారాంశం. అమరావతి స్తూపం యొక్క మొదటి దశకు సమానమైన మిగిలిన శిల్పాల కంటే కూడా ఇది చాలా తరువాత యుగానికి చెందిందని చెప్తూ ఉంటారు. అందుకే అక్కడ దొరికినటువంటి బౌద్ధ విగ్రహం గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడి బౌద్ధ స్తూపాలు వాటి ఆధారాలను బట్టి 200 సంవత్సరం, అంటే ఇప్పుడు ఇది 2024 సంవత్సరం కదా, 200 సంవత్సరం బీసీ నాటివని నిర్ధారించబడ్డాయి. 3వ శతాబ్దం నుండే ఈ ప్రాంతంలో బౌద్ధ మతం వర్ధిల్లిందని చరిత్రలో అనేక ఆధారాలున్నాయి. ఈ కృష్ణా జిల్లాకు పక్కనే గల ఏలూరు జిల్లాలో జీలకర్రగూడెం, గుంటుపల్లి గుహలుగా పేరొందిన ఆ ప్రాంతంలో కూడా మరియు అమరావతి ప్రాంతంలో బుద్ధులు నివసించారని, గొప్ప పర్యాటక ప్రాంతాలుగా వర్ధిల్లుతున్నాయని చెప్తూ ఉంటారు. అయితే బౌద్ధులు పరిపాలన కాలంలో వారు అనేక చోట్ల, ఇప్పుడు మనకి జగ్గయ్యపేటలో నిర్మించినటువంటి బౌద్ధ స్తూపాల వలె అనేక చోట్ల కూడా ఇలాంటి బౌద్ధ స్తూపాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉదాహరణకి ఏలూరు జిల్లా పెద్దవేగి, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ధ స్తూపాలను కూడా నిర్మించారని, ఆ ప్రాంతాలే ఇప్పుడు పర్యాటక ప్రాంతాలుగా విలసిల్లుతున్నాయని చెప్తూ ఉంటారు. జగ్గయ్యపేట ధనంబోడు మట్టి దెబ్బలలో ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి బౌద్ధ స్తూపం వద్ద తెల్లగా మెరిసిపోయే పాలరాతితో విగ్రహాలు నిర్మించారని, కాలక్రమంలో అవి శిథిలావస్థకు చేరి శకలాలుగా మనకి బౌద్ధ స్తూపం వద్ద కనిపిస్తూ ఉంటాయి.